కీర్తనలు 119వ కీర్తన మొదటి వచనం నుంచి. యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషంగా నడుచుకుని వారు ధన్యులు. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదుకువారు ధన్యులు. వారు ఆయన మార్గంలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా, నీ కట్టడాలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. నీ ఆజ్ఞలన్నింటినీ లక్ష్యం చేయనప్పుడు నాకు అవమానం కలుగనేరదు. నీతిగల నీ న్యాయ విధులను నేను నెరవేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. నీ కట్టడాలను నేను గైకొందును. నన్ను బొత్తిగా విడనాడకము. యవ్వనస్తులు దేనిచేత తమ నడతను శుద్ధిపరుచుకుందురు? నీ వాక్యం బట్టి దానిని జాగ్రత్త చూచుకుంటూ చేతనే కదా నా పూర్ణ హృదయంతో నేను వెదకి ఉన్నాను. నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకుము. నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. యెహోవా, నీవే స్తోత్రం నొందదగిన వాడవు. నీ కట్టడాలను నాకు బోధించుము. నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయవిధులన్నిటినీ నా పెదవులతో వివరించుదును. సర్వసంపదలు దొరికినట్లు నీ శాసన మార్గములను బట్టి నేను సంతోషించుచున్నాను. నీ ఆజ్ఞలను నేను ధ్యానించెదను. నీ త్రోవలను వర్ణించెదను. నీ కట్టడాలను బట్టి నేను హర్షించెదను. నీ వాక్యమును నేను మరొక యుందును. నీ సేవకుడనై నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసము చూపుము. నీ వాక్యమును బట్టి నేను నడుచుకొందును. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము. నేను భూమి మీద పరదేశినై ఉన్నాను. నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయకము. నీ న్యాయ విధుల మీద నాకు ఎడతెగని ఆశ కలిగి ఉన్నది. హల్లెలూయా, స్తోత్రం.